Hello friends, welcome back to Big Boss Season 9 Telugu Reviews. This is your Prashant, నా ఎమోషన్స్. అండ్ ఈరోజు నామినేషన్స్ ఎలా జరిగినాయంటే నిన్నటి వరకు నామినేషన్ జరిగిన తర్వాత మాధురికి సంజనాకి చిన్న గొడవ చిన్న డిస్టర్బెన్స్ జరిగింది కదా. సో దానివల్ల మాధురి ఏడుపులు, సంజన ఏడవడము, దివ్య ఏడవడము, ఈ ఏడుపు కాన్సెప్ట్ అనేది ఒకటి సాగుతూనే ఉంది. సో దీని తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్, ఏంటి అందరూ కూడా గార్డెన్ ఏరియాలోకి రాండి అని. నామినేట్ చేయడానికి వస్తున్న పర్సన్ ఎవరు అంటే సృష్టి వచ్చింది. సృష్టి ఎవరు అంటే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిన అమ్మాయి. సో తను అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అనుకోలేదు వెళ్తుందని. తన పర్ఫార్మెన్స్ అయినా మంచిగా ఉంది, టాస్క్లో అయినా నామినేషన్స్లో అయినా ప్రతి దాంట్లో తను డిఫెండ్ చేయగలిగింది, ఆడగలిగింది. అయినా కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. సో తను రీఎంట్రీలో ఓన్లీ నామినేషన్ చేయడానికి అని చెప్పి రీఎంట్రీలో వచ్చింది. వచ్చిన తర్వాత రాగానే డీమన్ పవన్ని నామినేట్ చేసింది. డీమన్ పవన్ విషయంలో ఏంటంటే ఎందుకు నామినేట్ చేసిందో రీజన్ చెప్పాలి కాబట్టి. సో పవన్ విషయంలో టాస్క్ల వరకు ఓకే, తనకి బుద్ధి బలం కండబలం ఉంది కానీ బుద్ధి బలం అసలే లేదు. సో తను టాస్క్ల వరకు ఓకే కానీ మాట్లాడడంలో, స్టాండింగ్ తీసుకోవడంలో, పేషెన్స్ విషయంలో తనకి అస్సలు లేదు. ఏ విషయంలో కూడా స్టాండింగ్గా తీసుకోడు, గట్టిగా నిలబడడు. టాస్క్ల వరకు, ఫిజికల్ టాస్క్ల వరకు ఓకే కానీ మెంటల్లీ ఇంకొంచెం స్ట్రాంగ్ కావాలి. సో దీన్ని చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని సృష్టి పాజిటివ్గానే చెప్పింది. అండ్ డిమన్ పవన్ కూడా యాక్సెప్ట్ చేసిండు. బట్ తను ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పిండు, అదంత వ్యాలిడ్గా అనిపించలేదు. ఎందుకు అంటే సృష్టి చెప్పకపోయినా ఇది వరకు కూడా మనం అనుకున్న రీతు విషయంలో, రీతు వరకు జెన్యున్గా ఉంది, డిమన్ పవన్ జెన్యున్గా లేడు రిలేషన్ విషయంలో. అది మనం ఆల్రెడీ పాయింట్ చేసినాము. అదే పాయింట్ సృష్టి కూడా చెప్పింది. డిమన్ పవన్ ఫిజికల్లీ ఓకే, మెంటల్లీ నాట్ ఓకే. సో సృష్టి తన నామినేషన్ యూజ్ చేసుకొని మళ్ళీ ఇంకొకరికి ఇవ్వాలి కాబట్టి రాముకి ఛాన్స్ ఇచ్చింది. రాము గౌరవ్ని నామినేట్ చేసిండు. గౌరవ్ విషయంలో ఏంటి అంటే గౌరవ్ విషయంలో గౌరవ్ వచ్చేసి కెప్టెన్. తను రాగానే ఫస్ట్ ఫిజికల్ టాస్క్ ద్వారా కెప్టెన్ అయిండు. సో తన కెప్టెన్సీని సరిగా యూజ్ చేసుకోవడం లేదు. తను కెప్టెన్గా తనకి ఏమేం బాధ్యతలు ఉంటాయో తను వాటిని టేకప్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో కెప్టెన్గా తను ఏమేం బాధ్యతలు తీసుకోవాలో అవేం తీసుకోలేదు. అండ్ చెప్తున్నా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు. ఎవరు, డి సుమన్ అండ్ గౌరవ్ ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు. ఇద్దరు కూడా పట్టించుకోలేదు. సో సుమన్ అన్న పట్టించుకోవట్లేదు అని గౌరవ్కి చెప్తే కూడా నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నాకు ఎవరితో పని లేదు అని ఇలాంటి మాట్లాడిండు. సో గౌరవ్ని నామినేట్ చేస్తున్నా అని రాము గౌరవ్ని నామినేట్ చేసిండు. దీనికి గౌరవ్ కూడా యాక్సెప్ట్ చేసిండు. బట్ దానికి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండి సరిగా తీసుకోలేదు దాన్ని. కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేసిండు కూడా, అట్లా కాదు తను నామినేట్ చేసింది ఈ పాయింట్ గురించి అని. గౌరవ్ కూడా ఇబ్బంది పడుతూనే ఓకే డన్ యాక్సెప్టెడ్ అని చెప్పిండు. సో సృష్టి సృష్టి డిమన్ పవన్ని నామినేట్ చేస్తే రాము గౌరవ్ని నామినేట్ చేసిండు. సో సృష్టి నామినేషన్ అయిన తర్వాత నెక్స్ట్ భరణి వచ్చిండు. భరణి ఆల్రెడీ 1 వీక్ అవుతుంది ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ ద్వారా నామినేషన్ చేయడానికి భరణి వచ్చిండు. భరణి రాగానే ఇక్కడ ఓవర్ యాక్టర్స్ ఎవరు, దివ్య వెళ్ళి ఏడవడము, తనుజ వెళ్ళి ఏడవడము, సుమన్ అన్న వెళ్ళి ఏడవడము రిసీవ్ చేసుకున్నారు. భరణి ఏం చేసిండంటే రాగానే సంజన నామినేట్ చేసిండు. సంజనాని ఏ విషయంలో అంటే ఇది పర్సనల్గానే ఎక్కడనో కనెక్ట్ అవుతుంది వినుడి. దివ్యాని దివ్యాని సంజన బాడీ షేమింగ్ చేసింది. అది దివ్యాని చేసింది అనే ఇంటెన్షన్తోని భరణి ఏం చేశాడంటే నువ్వు అందరినీ బాడీ షేమింగ్ చేస్తావు, అందరినీ తిడతావు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు, నువ్వు బాడీ షేమింగ్ చేసే అవసరం నీకేముంది, అయినా కూడా నువ్వు అందరినీ బాడీ షేమింగ్ చేస్తావు, నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. సో నువ్వు చేయడము, సారీ చెప్పడము, మళ్ళీ బాడీ షేమింగ్ చేయడము, మళ్ళీ సారీ చెప్పడము, ఇదంతా ఏంటి, ఇదంతా ఎందుకోసము, నువ్వు వాళ్ళని ఇన్సల్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఇదంతా పర్సనల్ గ్లిచ్. ఎందుకంటే సంజన దివ్యని రోడ్ రోలర్ అనే విషయంలో ఇండైరెక్ట్గా ఇప్పుడు నామినేట్ చేసి సంజనపై భరణి అంటున్నాడు బాడీ షేమింగ్ చేయడం అవసరమా నువ్వు అందరినీ అని. అదే డైరెక్ట్ చెప్పొచ్చు కదా, దివ్యాని ఎందుకు బాడీ షేమింగ్ చేసినావు చెప్పడు. ఎందుకంటే అక్కడ బాండింగ్స్ అని మళ్ళీ ఒకటి వేస్తారని. సో భరణి నామినేషన్ కంప్లీట్ అయిపోయింది.
సో, తను ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి దివ్య అడుగుతుంది. నాకు ఛాన్స్ ఇవ్వండి, నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే అసలు దివ్యని పట్టించుకోకుండా భరణి నిఖిల్‌కి ఛాన్స్ ఇచ్చిండు. నిఖిల్ వచ్చేసి తనుజాని నామినేట్ చేసిండు. తనుజాని ఏ విషయంలో అంటే ప్రతి దాంట్లో సపోర్ట్ లేకుండా అసలు నువ్వు ముందరికి వెళ్ళట్లేదు. అంటే క్యాప్టెన్సీ విషయంలో నువ్వు అడగకపోవడము అస్సలు నచ్చలేదు. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను అమ్మాయిని నాకు ఛాన్స్ ఇవ్వండి అని సింపతి వర్కౌట్ అయింది. సో, అలా అడుక్కోవడం కంటే ఫిజికల్ టాస్క్ గెలిచి నువ్వు దాన్ని గెలుచుకుంటే మంచిగుంటది. అంతే తప్ప నేను అమ్మాయిని అనే సింపతి ఇక్కడ తీసుకొచ్చుడు నాకు నచ్చలేదు అని నిఖిల్ తనుజని నామినేట్ చేసిండు. దీనికి తనుజ కూడా చెప్పింది. అక్కడ అమ్మాయి, అబ్బాయి అనే వేరియేషన్ సంబంధం లేదు. నేను జస్ట్ నా క్యాప్టెన్సీ కావాలి. సో, ప్రతిసారి ఎవరో ఒకరు ఉంటున్నారు కదా! ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వమని నేను అడిగాను. ఇందులో ఎటువంటి తప్పు లేదు అని తను ఆర్గ్యుమెంట్స్ అన్నీ చెప్పేసింది. సో, ఇది జరిగిన తర్వాత భరణి మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి భరణి రిటర్న్ వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయేటప్పుడు తనుజని హగ్ చేసుకున్నాడు. సుమన్ అన్నకి ఓదార్పు చెప్పేసిండు. దివ్యనేమో నన్ను కూడా హగ్ చేసుకుంటాడు, నన్ను ఓదార్చుతాడని దివ్య చూసింది. దివ్యని అసలు దేక కూడా దేకలేదు. సో, హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిండు. సో, ఫస్ట్ సృష్టి డిమన్ పవన్ని నామినేట్ చేసింది. రాము గౌరవ్‌ని నామినేట్ చేసిండు. భరణి వచ్చేసి సంజనాని నామినేట్ చేసిండు. అండ్ నిఖిల్ వచ్చేసి తనుజని నామినేట్ చేసింది. తనుజని నామినేట్ చేసిండు. సో, టోటల్‌గా ఈరోజు నామినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో, ఫైనల్‌గా నామినేషన్‌లో ఎవరెవరు ఉన్నారంటే మాధురి, సంజన, రాము, కళ్యాణ్, తనుజ, రీతు, డిమన్ పవన్, గౌరవ్ వీళ్ళందరూ కూడా నామినేషన్స్‌లో ఉన్నారు. సో, నామినేషన్‌లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఎవరు సేవ్ అయితారు, ఎవరు డేంజర్ నుంచి సేఫ్ అయితారు, ఎవరు డేంజర్‌లో ఉంటారు అండ్ వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయితారు అనేది మనం ముందు ముందు చూసుకుందాము. ఇంకా 2, 3 డేస్ టైం ఉంది కాబట్టి సో, ముందు ముందు చూసుకుందాము. అండ్ ఇంకోటేంటంటే ఈ నామినేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. అండ్ ఇక్కడ మళ్ళీ గౌరవ్‌కి, రాముకి మళ్ళీ డిస్కషన్. ఎట్లా అంటే రాము, గౌరవ్‌ని ఎలా అంటే రాము గౌరవ్‌ని నామినేట్ చేసిండు కాబట్టి సో, ఎంతో కొంత ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ టార్గెట్ చేసుడు అని చెప్పి రాము ఏం చేసాడంటే గౌరవ్ దగ్గరికెళ్ళి ఇలా కాదు, అలా కాదు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే సో, ఇక్కడ గౌరవ్ ఏం చేసిండు, అసలు నువ్వు చెప్పకు నాకు. నాకు ఎటువంటి రీజన్స్ కూడా చెప్పకండి. ఇక్కడ ఫ్రెండ్స్ లేదు, తొక్క ఏది లేదు. అసలు బాండింగ్స్ అనేటివి లేవు. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరు వద్దు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు నువ్వు నన్ను నామినేట్ చేస్తావని. నువ్వు సేఫ్ ప్లే ఆడకు. సో, నువ్విక్కడ డోంట్ ప్లే యువర్ డర్టీ గేమ్ అని గౌరవ్ రాముని అనేసిండు. ఇంత ఫేర్‌గా ఎవరు చెప్పలేదు. నామినేషన్ జరిగిన తర్వాత వీళ్ళు ఏదో మళ్ళీ ఎవరికెవరు ఫీల్ కాకుండా కవర్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ రాము కూడా కవర్ చేస్తున్నాడు. అయినా కూడా గౌరవ్ ఫెయిర్‌గా అనేసిండు. మీ స్ట్రాటజీ నా దగ్గర చెప్పకండి అండ్ డర్టీ గేమ్ ఆడకండి. నీ ఎక్స్‌ప్లనేషన్ నాకు అవసరం లేదు. అండ్ నువ్వు నా ఫ్రెండ్ కాదు. నాకు హౌస్‌లో ఎవరు కూడా ఫ్రెండ్స్ లేరు. ఇండివిడ్యువల్‌గా నాది నేను ఆడుకుంటా. నన్ను డిస్టర్బ్ చేయకండి అని డైరెక్ట్‌గా చెప్పేసిండు. సో, ఇక్కడ రాము ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా కూడా అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే గౌరవ్ ఫస్ట్ నామినేటెడ్. ఫస్ట్ కెప్టెన్ అప్పుడు తీసుకున్నాడు. సెకండ్ నామినేషన్‌ని తీసుకోలేకపోతాండు. సో, గౌరవ్‌కి కూడా స్టాండింగ్ లేదు అని నా ఉద్దేశం. అండ్ ఇంకోటేంటంటే నామినేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఈ పంచాయతీ అంతా అయిపోయింది. మళ్ళీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ద్వారా ఎవరైతే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారో రీ ఎంట్రీ ద్వారా ఇద్దరొస్తారు. రీ ఎంట్రీ ద్వారా ఇద్దరొస్తారు. ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రం హౌస్‌లో ఉంటారని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్. ఆ ఇద్దరు ఎవరొచ్చిండ్రు అంటే భరణి అండ్ శ్రీజ. వీళ్ళిద్దరు కూడా రీ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిండ్రు. నిన్నటి వరకి ఎలిమినేట్ చేయడానికి అని చెప్పి నిన్నటి వరకు నామినేట్ చేయడానికి అని చెప్పి ఇద్దరు వచ్చిండ్రు వీళ్ళు. కాకపోతే ఇప్పుడు పర్మనెంట్‌గా ఉండడానికని ఇద్దరు వచ్చిండ్రు. ఈ ఇద్దరు భరణి అండ్ శ్రీజ. బట్ ఇద్దరు ఉండరు. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. అది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అన్నట్టు. అది బిగ్ బాస్ డిసిజన్. ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలని బిగ్ బాస్ డిసిజన్. కానీ ఇక్కడ నాకు నచ్చని ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ పంపించడం ఎందుకు? పిలిపించడం ఎందుకు? నాకు ఇదే నచ్చట్లేదు. భరణి వెళ్ళి ఓన్లీ 1 వీక్ మాత్రమే అయితుంది. ఇంకెక్కువ టైం కూడా కాలేదు. ఈ 1 వీక్ కాకముందే మళ్ళీ రీ ఎంట్రీ. ఇంకోటి శ్రీజ విషయంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. శ్రీజని మళ్ళీ పిలిపించండి. మళ్ళీ రీ ఎంట్రీలో ఇప్పించండి. శ్రీజ ఎలిమినేషన్ ఈజ్ అన్‌ఫెయిర్ అని. ఇక్కడ ఏంటి శ్రీజ ఎలిమినేట్ కావడానికి ఆడియన్స్ కారణం. మళ్ళీ శ్రీజ రీ ఎంట్రీ కావడానికి కూడా ఆడియన్సే కారణం. ఇదేందో అర్థమైతలేదు. ఇప్పుడు వీళ్ళు పోతూనే ఉంటారు. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అసలు ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, అసలు గేమ్ ఎటు పోతుందో, బిగ్ బాస్ డిసిజన్ ఏందో ఏం అర్థమైతలేదు.
రీ ఎంట్రీ ఇవ్వలేకనే ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిండ్రు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ప్రొసీజర్. ఇక్కడిక్కడ మిక్స్ తిరిగినాక గేమ్ ఎక్కడ కనబడుతది? వీళ్ళలో గుద్దుకొని చేస్తారు తప్ప అవతల వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వరు. మళ్ళీ బాండింగ్స్, మళ్ళీ తొక్క, తోటకూర, మళ్ళీ తలనొప్పి. కానీ ఈ భరణి అండ్ శ్రీజలో ఇద్దరిట్లో మాత్రం ఒక్కరు మాత్రమే హౌస్‌లో ఉంటారు. ఒకరు వెళ్ళిపోతారు. ఆ ఒక్కరు ఎవరు అన్నది బిగ్ బాస్ డిసిజన్ మీద ఉంటది. సో, భరణి వచ్చిండు, శ్రీజ వచ్చింది, రిసీవ్ చేసుకున్నారు. ఈ పంచాయతీ అంతా అయిపోయింది. దీని తర్వాత ఇటు రీతుకి, డీమన్ పవన్‌కి మళ్ళీ గొడవ స్టార్ట్. వీళ్ళది ఎందుకైతున్నాయో అర్థం కావట్లేదు. హిడెన్‌లో అయితున్నాయి. పర్టిక్యులర్ రీజన్ అంటూ ఏం లేదు. ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు. నిజంగా బిగ్ బాస్ అయిపోయేలోపు వీళ్ళిద్దరు డ్రాప్ అన్నా కావాలి. ఇద్దరిలో నుంచి ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అయినా కావాలి. లేకపోతే ఇది అయినా కంటెంట్ కోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ డీమన్ పవన్‌కి, రీతుకి ప్రతిసారి ప్రతి ఎపిసోడ్‌లో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పుడు హైలైట్‌లో మాత్రం వీళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకంటే అక్కడ నామినేషన్ లేదు, ఏం లేదు. కానీ వీళ్ళిద్దరు ఏదో ఒక దాని గురించి గొడవ. ఇన్ని రోజులు స్వీట్‌గా వెళ్ళిన మూమెంట్ ఇప్పుడంతా హాట్‌గా వెళ్తుంది. నిజానికి ఇది కంటెంటా? బిగ్ బాస్ ఇచ్చిన కంటెంటా? లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు గానీ, డీమన్ పవన్‌కి, రీతుకి డిస్టర్బెన్స్ చాలా స్టార్ట్ అయింది. ప్రతిసారి ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఇది ఇలా నడుస్తుంటే వీళ్ళ గొడవ, ఇంకో సైడు భరణి అందరికి చెప్తున్నాడు. దివ్యకి అండ్ స ఎవరికి భరణి అందరికి కూడా చెప్తున్నాడు. దివ్యకి, తనుజకి, సుమనన్నకి. ఇప్పటినుంచి నేను హౌస్‌లో ఉండాలంటే నో బాండింగ్స్. మీరు ఎలా అయినా తీసుకోండి. పాజిటివ్ అయినా తీసుకోండి, నెగెటివ్ అయినా తీసుకోండి. ఎలా అయినా తీసుకోండి. ఈ హౌస్‌లో ఇప్పటి నుంచి నేను గనక ఉంటే ఎవరితోని ఎవరికీ సంబంధం లేదు. దేర్ ఈజ్ నో బాండింగ్స్. నాకు బాండింగ్స్ అవసరం లేదు. మీ గేమ్ మీరు ఆడుకోండి. నా గేమ్ నేను ఆడతా. ఈ బాండింగ్స్ కారణంగానే నన్నందరూ టార్గెట్ చేసి పంపించేసిన్లు. అండ్ బయట కూడా బాండింగ్ అనే టాక్ చాలా ఉంది. ఈ బాండింగ్ మెయింటైన్ చేయడం వల్ల నా గేమ్‌కి దెబ్బ పడింది. సో, అర్థం చేసుకొని ఈ బాండింగ్స్ అనేటివి వదిలేయండి. ఎవరి గేమ్‌ని వాళ్ళే ఆడుకోండి తప్ప ఈ బాండింగ్స్ అనేటివి అస్సలు పెట్టొద్దు. నిజానికి ఇప్పుడు మాట్లాడిన ఈ పర్ఫెక్ట్ మాట ఫస్ట్ నుంచే భరణి గనక మాట్లాడేసి ఉంటే అసలు ఈ ఎలిమినేషన్ దాకా వెళ్ళాల్సిన పనే ఉండదు. ఇప్పుడు బాండింగ్స్ ఎందుకు అన్నాడు. అప్పుడే బాండింగ్స్ ఎందుకు అని ఉంటే చాలా బాగుండేది. కంటెంట్ కోసం ఏదో ట్రై చేసిండు కానీ ఎలిమినేషన్ దాకా దారి తీసింది. బిగ్ బాస్ వీళ్ళంతా ఖాళీగా ఉండి కామ్గా ఉంటే బిగ్ బాస్ నచ్చదు కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ గార్డెన్ ఏరియాకి పిలిచి ఇక్కడ శ్రీజ అండ్ భరణి వీళ్ళిద్దరు హౌస్లో ఉండాలంటే వీళ్ళ మిస్టేక్స్ మీరు చెప్పి అవి సరిదిద్దుకోమని చెప్పాలి అని ఒకటి పెట్టిండు. మళ్ళీ ఓ పంచాయతీ ఇక్కడ ఏంటి, హౌస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరు అక్కడ కూర్చుంటారు. కాడ కూర్చున్నాక వీళ్ళు ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళంతా భరణి, శ్రీజ వీళ్ళు ఏం మార్చుకుంటే హౌస్‌లో ఉండగలుగుతారు అనేది ఒక్కొక్కరిగా చెప్పాలంట. మళ్ళీ ఇదో పంచాయతీ. మళ్ళీ దాని మీద డిపెండ్ చేసుకోవడము. మళ్ళీ గొడవ. బట్ మనం చెప్పాలి కాబట్టి చెప్పుదాం. ఎందుకంటే ఈ నామినేషన్ టైం అంటేనే ఒకటి ఉంటే సీరియస్‌గానే నడుస్తది. లేకపోతే బోరింగ్‌గా అయినా నడుస్తది. సో, నిన్నటి వరకి ఓకే. సీరియస్‌గా నడిచింది. ఇప్పుడు మొత్తం భరణి వచ్చిండు కాబట్టి సీరియస్‌నెస్ ఉండదు. అంతా కోడిక అంతా సైలెంట్ వెదర్, బోరింగ్ వాతావరణం ఉంటుంది. సో, ఇక్కడ ఒక్కొక్కరు రీజన్స్ ఏంటి, ఎవరి పాయింట్స్ ఏంటి అనేది చెప్తా. సో, ఎవరి పాయింట్ ఏంటి అనేది చూద్దాం. సో, ఫస్టే భరణి గురించి దివ్య మాట్లాడింది. ఏంటి అంటే, అతి మంచితనం పని చేయదు. మీరు చాలా మంచోళ్ళు. మీ మంచితనం మిమ్మల్ని ఎలిమినేషన్ దాకా తీసుకుపోయింది. అతి మంచితనం పని చేయదు. ఇక్కడ మిమ్మల్ని అందరూ మోసం చేసిండ్రు. మోసం చేసి మిమ్మల్ని పాయింట్ చేసి బయటికి పంపించిండ్రు. సో, మీరు మళ్ళీ ఉండాలనుకుంటే మీరు మీలానే ఉండండి. బాండింగ్స్ పెట్టుకోకండి. అందరు మిమ్మల్ని మోసం చేస్తారు. సో, మోసపోకండి. మీ అతి మంచితనం ఇక్కడ చూపించకండి. మీరు మంచోళ్ళైతే మీ మంచితనం మీ దగ్గరే పెట్టుకోండి తప్ప అందరికి చూపించకండి. అందరి చేతిలో మోసపోకండి అని దివ్య భరణి గురించి చెప్పింది. అండ్ నెక్స్ట్ శ్రీజ విషయంలో శ్రీజ విషయంలో చెప్పిండు. ఏంటి అంటే, నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకో. ఓవర్గా మాట్లాడడం తగ్గించుకో. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చేయబట్టి అందరికి పాయింట్ అవుతున్నావు. అందరి వల్ల అందరితో అనిపించుకుంటున్నావు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, ఓవర్ టాకింగ్ అనేది అన్ని విషయాల్లో పనిచేయదు కాబట్టి నువ్వు ఇది తగ్గించుకుంటే కొంచెం బెటర్ అని చెప్పి ఇమాన్యుల్ శ్రీజాకి చెప్పేసిండు. అండ్ నెక్స్ట్ సంజన భరణికి చెప్పింది. ఎక్కువ సాక్రిఫైస్ చేయడం ఆపేయండి. మంచితనం చూపించకండి.
ఈ బాండింగ్స్ పెట్టుకోకండి. మీరు సాక్రిఫైస్ చేయడం వల్లనే ఇలా జరిగింది. ఎలిమినేషన్ దాకా వెళ్ళింది. సో సాక్రిఫైస్ చేయడం ఆపేసేయండి. ఈ సాక్రిఫైస్ అనేటివి మనకు పనిచేయవు. మీరు ఎలా ఉంటారో మీరు మీలాగానే ఆడండి తప్ప ఈ సాక్రిఫైస్ చేయడాలు, బాండింగ్స్ పెట్టుకోవడాలు, ఈ మంచితనం చూపించడాలు, సో ఇవన్నీ పెట్టుకోకుంటే మీరు హౌస్లో ఇంకా మంచిగా ఉండగలుగుతారు అని సంజన భరణికి చెప్పేసింది. అండ్ నెక్స్ట్ సుమన్ అన్న కూడా భరణి విషయంలోనే ఎక్కువ బాండింగ్స్ పెట్టుకోకండి. గేమ్ని గేమ్ లాగానే ఆడండి. బాండింగ్స్ పెట్టుకోవడం వల్లనే మీరు ఇంత దూరం వెళ్ళిపోయిన్లు. సో బాండింగ్స్ అనేటివి పెట్టుకోకండి. ఈ బాండింగ్ అసలు మంచి మనకు వద్దే వద్దు. బాండింగ్స్తోనే మీరు చాలా మోసపోయిన్లు. చాలా వరకు ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయిన్లు. సో మీరు హౌస్లో మళ్ళీ ఉండాలంటే ఈ బాండింగ్స్ అనేవి ఆపేయండి అని సుమన్ అన్న భరణికి చెప్పేసిండు. నెక్స్ట్ గౌరవ్. గౌరవ్ కూడా భరణికి చెప్పిండు. ఏంటి అంటే మీరు ఒక టాస్క్లో ఓవర్ కాన్ఫిడెన్స్గా కనబడ్డారు. అక్కడ మీరు మీరులాగా నాకు ఎప్పుడు కనబడలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్గా కనబడ్డారు. ఓవర్ స్మార్ట్గా కనబడ్డారు. సో టాస్క్ విషయమైనా ఏ విషయమైనా మీరు మీరులాగానే ఆడండి తప్ప ఈ ఓవర్ యాక్టింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, బాండింగ్స్ వద్దు అని గౌరవ్ తనకి తెలిసిన తనకి వచ్చిన లాంగ్వేజ్లో భరణికి చెప్పి. అండ్ నెక్స్ట్ మాధురి. మాధురి వచ్చేసి శ్రీజకి చెప్పింది. ఏంటి వీళ్ళది ఇంకా మంచిగా ఉంటుంది పంచాయతీ. మాధురి శ్రీజకి చెప్పింది, మైండ్ యువర్ వర్డ్స్, కంట్రోల్ యువర్ మైండ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానేసేయి. ఏది పడితే అది మాట్లాడడం మానేసేయి. నీ మాటలు కరెక్ట్గా లేవు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వు. నాకు రెస్పెక్ట్ ఇవ్వు. నా వల్ల నీకు నాకు ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ మన ఇద్దరికి గొడవ కారణం నీ ఓవర్ కాన్ఫిడెన్స్, నీ ఓవర్ మాటలు. ఈ మాటలు తగ్గించుకుంటే బెటర్ అని మాధురి శ్రీజకి చెప్తే దీన్ని శ్రీజ తీసుకోలేదు. నేను అగ్రి చేయనని చెప్పింది. ఎందుకంటే నేను ఎక్కడ కూడా సరిగా మాట్లాడలేదు. మీతోని నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు. నేను రాగానే మిమ్మల్ని పేరు అడిగితే మీరు చెప్పలేదు. దాన్ని నేను పాయింట్ చేసుకొని మాత్రమే ఇక్కడ దాకా వచ్చింది అని ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకున్నారు. అందరు కూడా యాక్సెప్ట్ చేస్తే మాధురి చెప్పిన పాయింట్కి శ్రీజ అసలు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇక్కడ మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అయింది. మళ్ళీ బాండింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎవరన్నా కనిపెట్టినలో లేదో కానీ దివ్య గౌరవ్తో గొడవ పెట్టుకుంది. దేనికంటే గౌరవ్ భరణి విషయంలో చెప్పిండు, మీరు ఒక దాంట్లో ఇట్లా కనబడ్డారు అని. సో ఎవరి వీక్ పర్సన్ అని చూసి దివ్య ఏం చేసింది, మళ్ళీ అడగడం పెట్టింది. మిగతా వాళ్ళని ఎందుకు అడగలేదు, అడగదు. ఓన్లీ గౌరవ్ విషయంలో మాత్రం అడిగింది. సో ఇక్కడ మళ్ళీ దివ్యకి భరణి విషయంలో గౌరవ్కి మళ్ళీ గొడవ, డిస్టర్బెన్స్. ఈ పంచాయతీ ఇదేందో అసలు అర్థం కాదు. దీని విషయంలో ఎక్కువ ఆలోచించి మైండ్ కూడా ఖరాబ్ చేసుకోకండి. ఎందుకు అంటే ఈ బిగ్ బాస్ హౌస్ అనేది ఎవరు వస్తున్నారు హౌస్లోకి, ఎవరు వెళ్తాళ్ళు, ఎవరు ఎలిమినేట్ అవుతాళ్ళు, మళ్ళీ రీ ఎంట్రీలో మళ్ళీ ఎందుకు వస్తాళ్ళు, అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎందుకు వస్తున్నారు, వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళ గేమ్ ఏంటి, ఇదంతా ఆలోచిస్తే మైండ్ అంతా దొబ్బుతుంది, మీకైనా నాకైనా. సో ఏదో చూద్దామంటే చూసేద్దాం. దీన్ని ఎక్కువ మైండ్లో పెట్టుకొని మైండ్ ఖరాబ్ చేసుకోకండి. నాకు ఎక్కడ డిస్టర్బ్ అయింది అంటే హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు ఓకే, రీ ఎంట్రీ ఇదేంటి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళంటే అక్కడి వరకు ఓకే. మళ్ళీ ఈ రీ ఎంట్రీ ప్రొసీజర్ ఉంది కదా, అక్కడ నుంచి నాట్ ఓకే. ఎందుకంటే ఆల్రెడీ అందరు పంపించిండ్రు, వాళ్ళు వేస్ట్ అని చెప్పి వాళ్ళని ఎలిమినేట్ చేసి పంపించేసిండ్రు. పంపిన వాళ్ళని మళ్ళీ తీసుకురావడం ఏంటి, వామిటింగ్ చేసుకున్న మళ్ళీ తిన్నట్టుంటుంది, అలానే ఉంటుంది. ఆల్రెడీ వామిటింగ్ చేసుకొని మళ్ళీ తిన్నట్టుగానే ఉంటుంది ఈ రీ ఎంట్రీ పిలవడం. అందులో మళ్ళీ శ్రీజని భరణిని పిలవడం ఏంటి, ఈ భరణి బాండింగ్ చేయబట్టే ఇన్ని రోజులు డిస్టర్బ్ అయింది. మళ్ళీ అతని బాండింగ్స్ అలా ఉన్నాయనే ఎలిమినేట్ చేసి పంపించిన వాళ్ళు మళ్ళీ భరణిని ఏ విషయంలో ఎందుకు తీసుకొచ్చినట్టు. శ్రీజ అంటే ఫైటర్, ఓకే, తను ఉన్నంతసేపు ఫైటింగ్ జరుగుతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ భరణి వల్ల లాభం ఏముంది, ఎటువంటి లాభం లేదు. మళ్ళీ తనుజ మెల్ట్ అయిపోతుంది, దివ్య మెల్ట్ అయిపోతుంది. భరణి లేని ఈ వారం తనుజ ప్రతి ఒక్క గేమ్లో మంచిగా ఆడింది, మంచిగా ఉంది. ఇప్పుడు భరణి వచ్చినాక మళ్ళీ స్టార్ట్, రాగానే ఏడుపు. దివ్య వచ్చి అగ్ని పరీక్ష నుంచి కొన్ని ఎపిసోడ్ల వరకు కూడా తను ఎంత స్ట్రాంగో అందరికీ కూడా తెలుసు. కానీ ఎప్పుడైతే భరణితోని అటాచ్మెంట్ పెట్టుకుందో అప్పటి నుంచి దివ్య డౌన్. సో ఈ భరణిని తీసుకోవడం అన్ఫేర్, అసలు ఖచ్చితంగా అన్ఫేర్. రీ ఎంట్రీలో భరణి అవసరం లేదు. శ్రీజ అంటే ఫైటర్, కానీ భరణితోని ఎటువంటి ఉపయోగం లేదు. ఇది నా ఉద్దేశం. సో మీ విషయంలో మీ కామెంట్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పేసేయండి. నామినేషన్స్ అయితే అయిపోయినాయి, నామినేషన్ పంచాయతీ అయిపోయింది. సో ఈ శ్రీజ అండ్ భరణి వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటారో, మళ్ళీ ఏం జరుగుతుంది,
ఎపిసోడ్ ఏంటి అనేది ఇంకో ఎపిసోడ్లో క్లియర్గా చెప్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.